అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ 2026 శ్రీ పరాభావనామ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం పొందే రాశులు ఏమంటారు? ఓం హ్రీం సూర్యాయ నమః. చపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాజ్యోతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. సూర్యగ్రహ అనుగ్రహ సిద్ధిరస్తు. సూర్య భగవానుడు అంటే ఈయన శ్లోకం ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మనం చివరిలో వీడియో తర్వాత ఎవరైతే ఉద్యోగము, ఇప్పుడు ఈ మనిషి బతుకు తెరువు వెళ్ళాలి అంటే చిన్న పనైనా పెద్ద పనైనా, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, చివరికి అరటిపళ్ళు అమ్ముకునేవాళ్ళు, లేకపోతే పండ్లు అమ్ముకునేవాళ్ళు, స్టీల్ సామాన్లు అమ్ముకునేవాళ్ళు, ఎవరు చేసినా కూడా, ఎవరు ఏ చేసినా, జ్యువెలరీ అమ్మేవాడు కూడా దాంట్లో పనిచేసే వ్యాపారాలనే పేరని, కానీ దాంట్లో చేసేవాళ్ళు కూడా ఉద్యోగస్తులే కదమ్మా. ప్రైవేట్ జాబ్స్ అంటారు. ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్. మరి గవర్నమెంట్ జాబు అనేటటువంటిది చాలా చాలా విశేషమైనటువంటి యోగ జాతకం ఉన్న వాళ్ళకి లభిస్తుంది. పూర్వజన్మ సుకృతం అంటే పూర్వజన్మల్లో మరి రవికి దగ్గరగా ఉండి వచ్చిన వాళ్ళు, గురుడికి దగ్గరగా ఉండి వచ్చిన వాళ్ళు, ఆ గ్రహాలకి ఈ జన్మలో ఆ కిరణాల ద్వారా వాళ్ళు సృష్టింపబడి ఈ భూమి మీద వాళ్ళు పడేటటువంటి కష్టము కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము, ధైర్యము, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సెల్ఫ్ నాలెడ్జ్ విషయంలో కావచ్చు పరిగెడుతూ ఉంటారు. ఏదైనా సరేనమ్మా, ఉద్యోగం అందరూ చేస్తాం. మీరు చేస్తారు, నేను చేస్తాను. చాలామంది రోడ్డు మీదకి వెళ్తే చేసేవాళ్ళు, ఒక బట్టల షాప్లో చేసేవాళ్ళు ఉద్యోగం కదమ్మా. వాళ్ళకి జీతం ఎంతైనా రానివ్వండి. గవర్నమెంట్ జాబ్స్లో తక్కువ జీతం కూడా వచ్చేవాళ్ళు, పర్మనెంట్ అయిన వాళ్ళు ఉంటారు. ఒకసారి ప్రైవేట్ ఐటీ సెక్టార్స్ ఉన్నాయమ్మా. మరి ఐటీ జాబ్స్లో చేసే వాళ్ళకి 4 లక్షలు ఉన్నాయి, 40 లక్షల జీతాల వాళ్ళు ఉంటారుగా. అవునా కదా? అది కారు కంపెనీ కావచ్చు, టాటా స్టీల్లో చేసేవాళ్ళు కావచ్చు. మరి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ అంటే ఒక సెక్రటరియట్లోనో, లేకపోతే ఒక రక్షణ శాఖలో కానివ్వండి, అంటే పోలీస్ శాఖలో కావచ్చు, లేకపోతే ఒక జిహెచ్ఎంసీలో కావచ్చు. జిహెచ్ఎంసీలో చేసే వాళ్ళకి శని అనుగ్రహం ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ముఖ్యంగా అమ్మ, ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే వారి జన్మజాతకాలలో రవి బలం సుస్పష్టంగా ఉండాలి. అందుకని ఇందాక సూర్యుడిని ప్రార్థన చేశాను. వాళ్ళకి కాదు, ముందు నేను వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా సూర్యుడి యొక్క కిరణం నా మీద పడాలి ఈ క్షణం. కాబట్టి ఎవరి జన్మజాతకంలోనైతే సూర్యగ్రహ బలం అంటే రవి బలం అధికంగా ఉంటుందో, అంటే రవి మేషరాశి ఉచ్చస్థితిలో ఉన్నా, అట్లాగే సింహరాశిలో ఉన్నా, లేకపోతే కన్యారాశిలో ఉన్న, ధనుస్సు రాశిలో ఉన్న, మీనరాశిలో ఉన్న కొన్ని రాశులు ఉన్నాయి. ఆ రాశుల్లో ఉన్నట్లయితే కనుక సూర్యుడికి బలం ఎక్కువగా ఉన్నట్టు లెక్క. మళ్ళీ ఆయన ఉన్నటువంటి నక్షత్రాలను బట్టి కూడా ఒక్కోసారి, అంటే ఇవి ఉన్నాయి కదండి మరి మాకు రాలేదు, మా అన్నీ ఇవే రాశులు అని చెప్పి అందరూ చేస్తారేమో, చెప్తారేమో. దాంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ సూర్యబలం గురించి చదువుతున్నారు. రవి బలం అలా ఉన్నప్పుడే మనకి లభిస్తుంది. సరే, రవి ఒక్కడే సరిపోతాడండి గవర్నమెంట్ జాబ్స్కి? గురుడు, బృహస్పతి ధనకారకుడమ్మా. ఆయన అనుగ్రహం లేనిదే పూర్వజన్మ సుకృతాన్ని ఇచ్చేదే ఆయన గురుడు. ఎవరికైనా సరే, మనకి ఇన్ని కోట్ల మంది ఉన్నా పూర్వజన్మ సుకృతాన్ని ఇచ్చేది ఎవరై అంటే బృహస్పతి. ఆయన ధనకారకుడు, వృద్ధికారకుడు. కాబట్టి ఆయన యొక్క వీక్షణ రవి మీద పడాలి. లేకపోతే వీరి యొక్క జన్మజాతకంలో ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నానికి ఈయన 10వ భావానికైనా సంబంధం ఉండాలి. ఆ లగ్నాన్న చూస్తూ ఉండాలి గురుడు. అట్లాగే రవిని చూస్తూ ఉండాలి. అంటే రవి గురుల యొక్క సమ్మేళన స్థితి, అది కంజంక్షన్ కావచ్చు, ఆస్పెక్టేషన్ అంటే వీక్షణ కావచ్చు, వారిద్దరి యొక్క నక్షత్రాలు పరివర్తన అంటే ట్రాన్స్పరెన్సీ అంటారు. అంటే రవి నక్షత్రంలో గురుడు, గురు నక్షత్రంలో రవి ఉన్నప్పుడు, అవి ప్రత్యేకమైన స్థానాల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అనేటటువంటిది అవకాశాలు వీళ్ళకి లభిస్తాయి. కొంతమంది ఉంటారమ్మా, ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐపీఎస్లు, అంటే మన భాషలో యూపీఎస్సీ ఏదో అంటారు కదా, వాటికి సంబంధించినవి రాస్తూనే ఉంటారు, చదువుతూనే ఉంటారు. దాదాపు 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 8 ఏళ్ళు చదువుతూనే ఉంటారు, రాస్తూనే ఉంటారు పాపం. అంటే కోరిక, కసి. అంటే ఇది ఒక్కటే కాదు, గవర్నమెంట్ జాబ్స్ ఏది ఉన్నాయో, ఎవరు దేనికి చదువుకుంటారో దాని రీత్యా వాళ్ళు చదువుతూనే ఉంటారు, రాస్తూనే ఉంటారు. ఇయర్స్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు అటు ప్రైవేట్ జాబు చేసుకోలేరు, ఇటు గవర్నమెంట్ జాబు చేసుకోలేరు. కొంతమందికి అందులో ఒక 1000 మంది ఇట్లా కష్టపడుతుంటే ఒక 4గురికో
20 మందికో అలాంటి జాబ్స్ రావచ్చు. మిగతా వాళ్ళందరూ మళ్ళీ డైవర్ట్ అవ్వడం, కొంతమంది డిసప్పాయింట్లు అవ్వడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ ప్రభుత్వ ఉద్యోగం రావాలి అనుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవచ్చు. అవి రావాలి అంటే సూర్యబలం ఉండాలి, జన్మజాతకాలలో గురుబలం అనేటటువంటిది పుష్కలంగా ఉండాలి. లేదా వీరు తండ్రి గారికి ప్రతిరోజు కాలు గడగటమో లేకపోతే ప్రతిరోజు పాదాలకి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే సూర్యుడు పితృకారకుడు. తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ వలన కూడా వీరికి చాలా చాలా పితృదోషాలు తొలగిపోయి గవర్నమెంట్ జాబ్స్ దొరుకుతాయి. అంటే మన ఇంట్లోనే నిధి ఉంటుందమ్మా, ఎవరికి తెలియదు, బయట ఎక్కడో ఎత్తుక్కుంటూ ఉంటారు. సూర్యబలం కావాలి అంటే ఏం చేయాలి? తండ్రి యొక్క ఆశీర్వచన బలం ఉండాలి. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు సూర్యుడు ఈ పరాభవనామ సంవత్సరంలో అమ్మ దాదాపుగా మేషరాశిలోకి ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా ఆయన మేషరాశిలో ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా గట్టి ప్రయత్నం చేసి దానికి సంబంధించినటువంటి జాబ్స్కి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక అందులో సింహరాశి వారు కావచ్చు, కొంతమంది ఉద్యోగాలకు పెండింగ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే కొంతమందికి ఉద్యోగాలు పోయిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళల్లో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఇది ఒక యోగకాలం అని చెప్పుకోవచ్చు. అంటే 10వ స్థానం అనేది కర్మస్థానం అమ్మ. ప్రతి ఒక్కరికి కెరీర్ అదే అనమాట, 10వ స్థానం. రాశుల పరంగానే చెబుతున్నానండి, జాతకం అనేటటువంటిది వేరే ఉంటుంది. మరి కర్కాటక రాశి వారికి సూర్యుడి యొక్క బలము చక్కగా ఉంటుంది ఆ సమయంలో. కాబట్టి ధనాదాయం గవర్నమెంట్ నుంచి కొంతమందికి ఉద్యోగాలు చేస్తూ కూడా కొంతమందికి కెరీర్ వైజ్ డెవలప్మెంట్ అంటే ప్రమోషన్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ సమయంలోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏప్రిల్ 14 నుంచి మే 14-15 వరకు కూడా సూర్యబలం చాలా అమోఘంగా ఉంది. అట్లాగే సింహరాశి వారికి అంటే ఇక్కడ ఒకటమ్మా, సూర్యుని బట్టి అంటే మరి 12 నెలలకి 12 రాసుల వారికి ఆ యోగం కలుగుతూనే ఉంటుందిగా. అందుకనే ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ గురించి చెప్పాలంటే జన్మజాతకం తప్ప విడిగా మనం చెప్పడం చాలా కష్టము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు అడిగారు కాబట్టి గురుబలాన్ని మనం అన్వయించుకొని చెప్పాలంటే మటుకు కన్యారాశి వారికి జూన్ 1వ తేదీ వరకు కూడా వీళ్ళు ప్రయత్నాలు చేసుకుంటే కనుక చక్కటి ఉద్యోగ స్థితుల్లో మార్పులు కలుగుతాయి. అంటే కొంతమంది ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటారు, లేకపోతే విశ్వవిద్యాలయాల్లో కానీ లేకపోతే స్కూల్ టీచర్స్గా కానీ కొంతమంది చేస్తూ ఉంటారు కదా, లేకపోతే న్యాయమూర్తులు, లాయర్స్, వీళ్ళందరూ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం, కొంతమంది లాయర్లు ఏంటంటే డైరెక్ట్గా జడ్జిలుగా కూడా ప్రమోట్ అవ్వడానికి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అలాంటి వారికి కన్యారాశి వారికి కొంచెం ఊరటనిచ్చేటటువంటి పరిస్థితి ఏదయ్యా అంటే ఈ యొక్క జూన్ 1 వరకు. అభీష్ట సిద్ధి కలగటానికి ఇంకెప్పుడే అంటే కన్యారాశి వారికి యాక్చువల్లీ నవంబర్ 1 వరకు చాలా చాలా యోగ్యకరం అమ్మ. వీళ్ళకి గురుబలం చాలా అనుకూలంగా ఉంది కన్యారాశి వారికి. అట్లాగే తులారాశి వారికి కూడా ఉద్యోగ స్థానం అంటే కర్మస్థానంలో గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి గురుబలం ఉన్నట్టు లెక్కమ్మ. అదే గురుడు గనక వేరే రాశుల్లో ఉంటే కొంచెం అవకతవకలు జరగడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు గట్టిగా తులారాశి వారు జన్మజాతకంలో గనక వీరికి గనక యోగించే కాలం ఉండి దశలు అంతర్దశలు జరిగి గవర్నమెంట్ జాబ్స్కి గనక వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఎగ్జామ్స్ రాస్తే మటుకు తప్పనిసరిగా తులారాశి వారికి ఈ యొక్క కాలము జూన్ నుంచి నవంబర్ వరకు మధ్యకాలంలో గురుబలం అనేటటువంటిది వీరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని, ఉద్యోగం ద్వారా అఖండమైనటువంటి ధనలాభాన్ని కలుగజేస్తుంది ఈ విధంగా. కాబట్టి అట్లాగే అమ్మ ఇక్కడ 6వ స్థానంలో గురుడున్న అంటే కుంభరాశి వారికి కూడా 6వ స్థానంలో ఉచ్చస్థిత గురుడు మామూలుగా ప్రైవేట్ జాబ్స్ వాళ్ళు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు కావచ్చు, వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఎదుగుదల చాలా ఉంటుంది. అంటే జాబ్స్ ద్వారా ఏదైనా సరే చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. అట్లాగే మనకి గురువు రవి కలిసేటటువంటి మాసాలు కొన్ని ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు ఈ మాసాలలో రవి గురులు కలుస్తారు, కంజెక్ట్ అవుతారు. ముఖ్యంగా రవి గురులు నాకు తెలిసి సెప్టెంబరు, అక్టోబరు ఆ మాసంలో సింహరాశిలో కలుస్తారు. ఈ జూలై తర్వాత ఆ ఇద్దరు కలిసినప్పుడు చాలామందికి ముఖ్యంగా ఎవరికి వృశ్చిక రాశి వారికి ఆ మాసాలు జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఈ 3 నెలల్లో రవి గురులు ఎప్పుడైతే సింహరాశిలో కలుస్తారో, ఎందుకంటే ఈ అక్టోబర్ 31 తర్వాత గురుడు మనకి సింహరాశిలోకి వస్తాడు. అదే మూమెంట్లో కనుక రవి కూడా ఉన్నాడు అనుకోండి, ఆయనతో కలిసి ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ జాక్పాట్ కొట్టాల్సిందే. అటువంటి వాళ్ళల్లో వృశ్చిక రాశి వారికి చాలా యోగ్యదాయకమైనటువంటి కాలంగా మనం పరిగణించవచ్చు. ఏదైనామైనమ్మా
గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా సరే మన శరీరము, మనసు, బుద్ధి ఈ మూడింటిని ఖర్చు పెడితే కానీ ఏ జాబ్లోనైనా సరే స్థిరత్వం ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ జాబుల్లో ఉంటారమ్మా, కొంతమందికి వేరే గ్రహస్థితుల వలన లంచగొండితనం మీద వాళ్ళని తీసేస్తారుగా. మరి యోగం వస్తుంది, యోగం పోయే అంతర్దశలు కూడా వచ్చేస్తాయి కదా, మంచిగా సంపాదించుకుంటారు, ఆశ కాస్త అత్యాశ అయిపోతుంది, ఉన్నది కాస్త ఉడుచుకుపోతుంది, జైల్లో పడతారు. మరి ఉపయోగం ఏముందమ్మా? అట్లాగే కొంతమందికి జన్మజాతకాలలో కానీ లేకపోతే గోచారంలో కానీ ఈ రవి గురులు ఉండకూడని స్థానాల్లో ఉన్నారనుకోండి, అంటే ఒక 9వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ ఉన్నారనుకోండి, వారికి ఉద్యోగాదుల్లో తీసివేసే పరిస్థితి, ఉద్యోగానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటారు. ఇట్లా ఉన్న వాళ్ళల్లో ప్రజెంటు తులారాశి వారికి జూన్ వరకు కూడా ఉద్యోగాలు అవకాశాలు అనేవి కొంచెం పాపం క్లమ్జీగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఎంత చేసినా కూడా కొంచెం ఈ తులారాశి వారికి ఆఫ్టర్ జూన్ తర్వాత అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ తదుపరి వృశ్చిక రాశి వారికి కొన్ని రకాలుగా బాగున్నప్పటికీ కూడా ఆయన మహానుభావుడు గురుడు యొక్క బలం అక్కడ కోల్పోతుంది. 9వ స్థానంలో ఉండేసరికి ఉద్యోగ వ్యవహారాల్లో కొన్ని ప్రయాణ కదలికలు కలుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయటము అట్లాంటివి జరగడానికి అవకాశాలు ఉంటే కొంతమంది జాబ్లోంచి కూడా తీసేస్తారు. ఇదే విషయాలు ఎక్కడో అక్కడ తేడా చేస్తారు. వాళ్ళ గ్రహస్థితి కూడా అదే సమయానికి అనుకూలంగా ప్రతికూలంగా వచ్చేస్తుంది. అంటే గ్రహస్థితి మారినప్పుడు కొంచెం జాగ్రత్తగా జరుగుతుందమ్మా. ఒకటమ్మా, నేను ఒకటే సలహా ఇస్తాను, ప్రభుత్వ ఉద్యోగం కోసం లేకపోతే మేము ఇది చదువుకున్నాం కాబట్టి మాకు ఈ ఉద్యోగం వచ్చేంత వరకు మేము ఏ పని చెయ్యము అనుకున్న వాళ్ళకి వాళ్ళ జన్మజాతకంలో లేకపోతే గోచారంలో ఎన్ని గ్రహాలు యోగించినా వీళ్ళ మనసులో ఆ ఫీలింగు సంకల్ప బలం లేనంత కాలము వాళ్ళకి ఏ ఉద్యోగం వచ్చినా సాటిస్ఫాక్షన్ దొరకదు. చదువుకున్న వాడైనా లేకపోతే శరీరంతో కష్టపడేవాడైనా సరే, ఎట్లాంటి వాడైనా సరే, ఎవరైనా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా మీరు అనుకున్న గోల్ కొట్టేంత వరకు మీ చదువుని నిర్లక్ష్యం చేయొద్దు. మీకు ఉన్నటువంటి శరీరము అనేటటువంటి వయసు అనేది ఒక శరీరం అమ్మ. ఆ వయసుతో పాటుగా శరీరం కూడా దుర్బలత్వం పడుతూ ఉంటుంది. సంవత్సరం శరీరంలో మనకి పటుత్వం తగ్గుతూ ఉంటుంది. అప్పుడు ఏ జాబ్ వచ్చినా చేయలేరు. ఇంకా కొంతమందికి 4 ఏళ్ళు చూసి విరక్తి వస్తుంది. ఏ జాబ్ వచ్చినా, గవర్నమెంట్ జాబ్ వచ్చినా, వాడికి 10 లక్షల జీతం వచ్చినా తృప్తి ఉండదు. ఈ 4 సంవత్సరాల్లో వాడు ₹1 కోటి పైన సంపాదించవచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఆత్మవిశ్వాసంతో, మానసిక సంకల్ప దృఢ విశ్వాసంతో మీరు ఉద్యోగం వచ్చేంత వరకు ఏదో పని చేసి చదువైపోయిన వాళ్ళు ఏ పనికైనా సిద్ధంగా చేయగలిగితే వాడు ఏది కోరుకుంటే ఆ ఉద్యోగం వాడి దగ్గరికి వస్తుంది. ఎందుకంటే గ్రహాలు కూడా పరీక్షిస్తాయండి వీడు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ గ్రహాలు ఇవ్వలేదు, మనమే ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు గ్రహాలు ఏం చేసినాయి, ఏదో పని చేసుకొని నువ్వు ఇంత ముద్ద తినడానికి నీకు జన్మనిస్తున్నామని చెప్పి జన్మనిస్తున్నాయి. మనం ఏం చేసాం, భోగాలు భాగ్యాలు, జీవితకాలం ఒక 60 ఏళ్ళు స్థిరంగా బతికేయచ్చు, పెన్షన్లు వస్తాయని చెప్పి మనం ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో కూడా గవర్నమెంట్ జాబ్స్లో వాళ్ళు ఊరికనే పెట్టలేదుగా. ఇప్పుడు రమ్మనండి, గవర్నమెంట్ జాబ్స్ ఏమీ రావట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ 30 ఏళ్ల క్రితం వచ్చిన 20 ఏళ్ల క్రితం, ఇప్పుడు రావట్లే. కాబట్టి ఏ పనైనా చేసి కుటుంబాన్ని, మిమ్మల్ని మీరు పోషించుకునేటటువంటి శక్తిని భగవంతుడు ఇచ్చినప్పుడు పోషించుకోండి. మీ ప్రయత్నాలు వ్రాతపూర్వకంగానో ఇంటర్వ్యూల పరంగానో మీరు చేయవలసిన ధర్మం మీరు చేస్తే ఏ గవర్నమెంట్ జాబ్ మీరు అనుకున్నారో అది మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఆ సమయమే గ్రహస్థితి అని మీరు నమ్మాల్సిందే. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, చేయి వరకు వచ్చి జారిపోతున్నాయి, 1 మార్కు 2 మార్కులతో పోతుంది అనే వారికి ఏమైనా పరిహారాలు ఉంటే తెలియజేయండి. ఉన్నాయమ్మా. దీంట్లో ముఖ్యంగా ఒక 60 రోజులు గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు, సరే గ్రహస్థితి మీ జాతకంలో ఎట్లా ఉందో తీసేసేయండి, ఇప్పుడు గ్రహస్థితి ఎట్లా ఉందో తీసేయండి. మీకు మనస్ఫూర్తిగా దృఢ విశ్వాసంతో నేను గవర్నమెంట్ జాబ్ నాకు రావాల్సిందే అనుకున్న వాళ్ళు రోజు సూర్య నమస్కారాలు, సూర్యుడు ఉదయానికి 48 నిమిషాల ముందు లేకపోతే 48 నిమిషాల లోపల, సూర్యోదయానికి ముందు కానీ తర్వాత కానీ సూర్య నమస్కారాలు ఆచరించండి. రోజు 6 సూర్య నమస్కారాలు. ఒక సూర్య నమస్కారం చేయడానికి 12 ఆసనాలు ఉంటాయన్నమాట. అంటే 6 సార్లు అంటే 72 ఆసనాలు, అది నమస్కారాలు, 12 నమస్కారాలు, 72 నమస్కారాలు. అంటే మనకున్న 72 నాడులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. 72,000 నాడులు ఉంటాయి కదా. ఈ 72 సార్లు వీళ్ళు చేసే నమస్కారాలు ఉంటాయి. అది ఆల్రెడీ మా యూట్యూబ్లో చూడొచ్చు, లేకపోతే యోగా మాస్టర్స్ యోగా చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇది చెయ్యండి. సూర్యుడు ఎదురుకుండా నిలబడి తప్పనిసరిగా ఆయనకి చక్కగా ప్రణమిల్లి నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయాన్ని గనక రోజు ఒకసారి చదవండి. ఈ విధంగా 60 రోజులు 60 సార్లు పూర్తవుతాయి.
అట్లాగే 72 సార్లు రోజు సూర్య నమస్కారం ఆసనం స్వామివారి ఎదురుకుండా చేయండి. మీ కర్మదోషాలు ఏమైనా ఉంటే తొలగించేస్తాడు సూర్యుడు. జాబు అంటే అది ప్రైవేట్ జాబా, కొంతమందికి గవర్నమెంట్ జాబులు అంటే ఇష్టం ఉండవమ్మా. డబ్బులు రావు, విపరీతంగా సంపాదించలేరు, ఒక బండి కొనుక్కోలేరు, పెద్ద పెద్ద బండ్లు కొనుక్కోలేరు, పెద్ద పెద్ద ఇల్లులు కొనుక్కోలేరు. ప్రైవేట్ జాబ్ చేస్తే ఎంతైనా సంపాదించుకోవచ్చు. అట్లా ఎవరి మానసిక స్థితి వాళ్ళకు ఉంటుంది. ఒక్కోసారి అమ్మా చదువుకునే వాళ్ళలో ప్రైవేట్ జాబ్స్ వాళ్ళు 10 లక్షలు ఆఫర్ చేస్తారు నెలకి. వీడు అంటాడు నాకు 60,000 వచ్చిన చాలు నాకు గవర్నమెంట్ జాబే అంటారు. అది వాళ్ళ యొక్క మానసిక నిర్ణయం అమ్మ. ఏమీ లేని వాడు అల్లాడుతుంటే వాళ్ళు అట్లా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి, గవర్నమెంట్ జాబ్ అనేటటువంటిది వాళ్ళ జాతకంలో ఎక్కడో వాళ్ళకి మైండ్కి తడుతోంది, కానీ అది రాదు, ఆలస్యం అవుతూ ఉంటుంది. దానికి కారణం ఇది చేసుకోండి. చక్కగా సూర్యుడిని ఆరాధించండి. ప్రతి ఆదివారము కూడా ఒక 6 చపాతీలు రొట్టెలు నూనె లేకుండా పుల్కాల లెక్కన చేసేసి చక్కగా ఎవరికైనా సరే వృద్ధ బ్రాహ్మణుడు 60 ఏళ్ళు దాటినటువంటి ఎరుపు బ్రాహ్మడికి చక్కగా మీ చేతిలో నుంచి వారి చేతిలో ఇచ్చేసేయండి. సరే వాళ్ళు తీసుకోవట్లేదు, కాకపోతే మనకి మూగజీవాలు ఉంటాయి, ఎరుపు కుక్కలు ఉంటాయి కొన్ని, ఆ ఎర్ర కుక్కలకి చక్కగా మీరు తుంచి ఓం సూర్యాయ నమఃకు వేసుకోండి. అంటే ఆ విధంగా చేయటం అనేటటువంటి చాలా విశేషము. ఈ 60 రోజుల్లో వచ్చేటటువంటి మరి ఆదివారాలు ఉపవాస దీక్షలు ఉంచండి. ఒకవేళ బ్రాహ్మడికి చపాతీలు తీసుకోకపోతే వారికి ఒక 2 లేకపోతే 6 దానిమ్మ పండ్లు ఒక ఎరుపు గుడ్డలో పెట్టి దక్షిణ పెట్టి వారి చేతికి ఇచ్చి మీ మనసులో కోరిక చెప్పుకొని ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్ మీ దరికి చేరుతుంది. జాతకంలో కానీ ఇక్కడ కానీ యోగించకపోయినా మీరు చేసేటటువంటి సాధన డైరెక్ట్గా సూర్యుడికే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎవరితో పని లేదు, ఇక డైరెక్ట్ సూర్యుడికే మీరు ప్రణమిల్లుతున్నారు. ఆయన కిరణాలు వీరిని టచ్ చేస్తే ఏ గ్రహాలైనా సరే పక్కకి జరగాల్సిందే సూర్యుడు ముందు. కాబట్టి ఆ విధంగా చేసుకోవటం చాలా చాలా ఉత్తమం. ముఖ్యంగా ఉద్యోగం లేక బాధపడుతున్న వారు తండ్రిని ఆదరించండి. తండ్రికి ఏదో ఒక రకంగా సహాయం చేయండి. తండ్రి యొక్క పాదాలకి మీ శిరస్సు ఉంచి నమస్కారం చేయండి. కంపల్సరీ మీకు దారి దొరుకుతుంది. జీవకారకుడు తండ్రి కాబట్టి. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.